తెలుగు ప్రజలందరికీ కూడా నమస్కారం. ఎందుకనో ఈ మధ్యలో వార్తకు వస్తలేదు. అదే చర్చలకు కూడా పెద్దగా రావడం లేదు. అదే ప్రజావాణి. 8 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, మరి వీరు రెగ్యులర్గా ప్రజావాణిలో, ప్రజా దర్బార్లో ప్రజలను రెగ్యులర్గా కలిసి వాళ్ళ వినతులు తీసుకునే పరిస్థితి ఉండేది. కిరణ్ కుమార్ రెడ్డి గారు కొంచెం తక్కువ, కానీ రాజశేఖర రెడ్డి గారు అయితే రెగ్యులర్గా కలిసేటోళ్ళు. అదే వాతావరణం ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పేసి ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఆ రోజు హర్షం వ్యక్తం చేశారు. కానీ మరి డిసెంబర్ 17వ తారీఖున మరి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మరి చర్చకు వచ్చింది. ఇది చాలా వార్తలలో కూడా ప్రముఖమైన పాత్ర పోషించడం జరిగింది. కానీ ఈరోజు మరి అక్కడ ఇచ్చినటువంటి వినతులకు ఎక్కడ కూడా దానికి ఎక్కడ కూడా ప్రశంసలు వస్తలేవు. మరి దానిపైన ఏడ కూడా మరి ఒక వార్త లెక్కలు పలానా సమస్య పరిష్కారమైందని ఎక్కడ కూడా చెప్పలేని పరిస్థితులల్లో ఈరోజు ఉన్నది. ప్రజాస్వామ్యం మొదలైనప్పుడు సామాన్య ప్రజలకు 2 కారణాల వల్ల ఎనలేని ఉత్సాహం వచ్చిందంట, ఆశలు కలిగాయి. ప్రగతి భవన్లో ప్రవేశించి తమ సమస్యలు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పుకునే అవకాశం లభిస్తుందని మొదట అనుకున్నారు. ఇందును గూర్చి స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు, అధికారులకు ఇచ్చారంటున్న ఆదేశాలకు విన్న మీదట ఇక తమ వినతి పత్ర సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని అందరం కూడా అనుకున్నాం. దేశంలో కానీ ప్రజల సమస్యలు నిజమైనవి, ఒక విధంగా అంతులేనివి అయినందున పాలకులు ఈ విధమైన హామీలను ఎంతో నమ్మకంగా ఇచ్చారు. మరి ముఖ్యంగా ఆశలు కూడా అదే స్థాయిలో కలగడం. పైగా వారానికి 2 సార్లు మంగళవారం, శుక్రవారాల్లో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్వయంగా హాజరై దరఖాస్తులను తానే స్వీకరించగలరని ప్రకటించారు. దానితో ఆ రోజులలో ప్రజలు రాష్ట్రం నలుమూలల నుంచి ఒకరోజు ముందుగానే బయలుదేరి రావటం. కార్యక్రమం ఉదయం 10 నుంచి మొదలవుతుంది కనుక తాము వెనుకబడి రాదన్న ఆరాటంలో ఇంకా సరిగా తెల్లవారక ముందే వాళ్ళు ప్రజాభవన్ వద్దకు తందోపతందాలుగా వారు రావడం జరిగింది. పైన బారులు తీరడం, లైన్లు రోడ్డుపైకి కూడా రావడంతో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు పడిన శ్రమ వంటివన్న మనం చూశాం. ప్రస్తుతం మార్పు కోసం ఎంతో కృషి చేసిన జెండా మేధావులైతే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై వ్యాఖ్యానాలు చేశారు. అప్పటి నుంచి 8 నెలలు గడిచేసరికి ప్రజావాణి అరణ్య రోదనంగా మిగిలిపోతుందని ఎవరు కూడా ఊహించలేదు. అసలు ఇటువంటి కార్యక్రమం అంటూ ఒకటి ఉన్నదనే విషయం వారికి ఇంకా గుర్తున్నదా అని మర్చిపోయారా అనేది కూడా ఈరోజు జరుగుతూ ఉంది. అంతేకాకుండా అనుకున్నట్టు మనసు అంటే అంతులేని సమస్యల వ్యవస్థలో ప్రజావాణి కార్యక్రమానికి ఎటువంటి అర్జీలు వస్తాయి, ఇది అది అని కాక సకల సమస్యలపైన వస్తాయి. అందుకు అదనంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల పేరట 13 హామీలు ఇచ్చింది. ఆ విధంగా ఇతర సమస్యలు వాటితో పాటు 6 గ్యారంటీలతో ప్రత్యక్ష నిమిత్తం గల సమస్యలతో రోజుకు కొన్ని వేల దరఖాస్తులు రావటం మొదలైంది. ఈ వెల్లువను చూసి కలవరపడినందున సమయం లేనందుకో కానీ ప్రతిసారి రాగలరన్న ముఖ్యమంత్రి అసలు రావటమే మానేశాడు. తన స్థానంలో వస్తారన్న మంత్రులు మానేశారు. వారికి బదులుగా అన్ని అధికారాలు ఆగిపోయాయి. క్లర్కులు మాత్రం మిగిలారు. ప్రతిరోజు అన్నది వారానికి 2 సార్లు అయింది. దరఖాస్తుల స్వీకరణకు కొంతవరకు జిల్లాలకు బదిలీ చేశారు. అక్కడ ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఆ క్రమంలో 2 జరిగాయి. ఒకటి, ప్రజలకు ఆశలు, నమ్మకం తగ్గిపోతుండడం. 2, అసలు ఈ కార్యక్రమం పట్లనే చాలామందికి ఆకర్షణ లేకుండా పోవడం. పనులు జరగనప్పుడు నమ్మకాలు, ఆకర్షణ ఉండేవి కదా. ఈ పరిస్థితికి అదనంగా మరికొన్ని చేరాయి. వినతి పత్రాలు ఇచ్చిన వారికి నంబర్లు ఇచ్చారు. వాటి పరిస్థితి ఏమిటో చెక్ చేసుకోవడానికి అధికారికంగా పోర్టల్ ఏర్పాట్లు చేశారు. అంతవరకు బాగున్నది. కానీ సామాన్య ప్రజలలో అట్లా చెక్ చేసుకునే వాళ్ళన్న మాట తెలిసింది.
కొందరికే చెక్ చేసుకోగలరు, ఇంకా తక్కువ తీరా చెక్ చేసుకోగలరు. ఎంతకాలం గడిచినా తమ సమస్యలు పరిష్కారం కాలేకపోతున్నాయి. దరఖాస్తులో ఫోన్ నంబర్లు ఇచ్చిన వారికి ఏ సమాచారాలు లేవు. స్వయంగా అధికారులను కలిసిన వారికి వస్తున్న సమాధానం తమకేమీ తెలియదని. అది ఒకటి కాగా అసలు ప్రభుత్వం వద్ద ఒక నిర్దిష్టమైన పారదర్శకమైన ఏర్పాట్లు లేవు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయో, ఏ సమస్య ఎన్నో పరిష్కారమైనాయి, ఏవి ఎన్నో పరిష్కార కలకలం ఉన్నాయి, ఎన్నో పరిశీలనలు ఉన్నాయి, ఎన్ని తిరస్కరింపబడ్డాయి, ఎన్ని నెలకొకసారి లెక్కలు ప్రకటించవచ్చు, ఆయా దరఖాస్తుల ఫోన్లు మెసేజ్లు పంపవచ్చు. ఇటువంటి బాధ్యతాయుతమైన వ్యవహారాల వలన పారదర్శకత కలుగుతుంది, ప్రజలకు విశ్వాసం ఏర్పడుతుంది. ఇంకా తమ పనులు కాని వారు కూడా ఆశాభావంతో ఓపికతో పడ్డారు. కానీ ప్రభుత్వం ఇదేమి కూడా చేయటం లేదు. ఈరోజు ఎక్కడ కూడా వాళ్ళు నేనే ఇప్పటికి నిరుద్యోగుల సమస్యల పైన మరి దరఖాస్తులు ఇవ్వడానికి వెళ్ళిన, మరి అంతేకాకుండా ప్రభుత్వ భూములు కబ్జాలనే దానిపైన వారి బాధితులు తరపున వారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇంకా అనేకమైన టీచర్ల సమస్య, గురుకుల సమస్యలు, మరి డిఎస్సి వాయిదా పైన, గ్రూప్ 1 గ్రూప్ 2 వాయిదాల పైన, ఇట్లా అనేకమైన సమస్యలపైన నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ నేను చెప్పినట్టుగా అనేక మార్లు నేను చెప్పిన, ముందు ముఖ్యమంత్రి తీసుకునేది, తర్వాత మంత్రులు తీసుకునేది, ఆ తర్వాత కొంతమంది సీనియర్ అధికారులు ఉండేది. ఈరోజు అక్కడ క్లర్కులు, కింద చిన్న పనివారు, గుమస్తాలు తప్ప అక్కడ ఎవరు లేని పరిస్థితులలో ఈరోజు ప్రజావాణి వెలవెళ్ళపోతుంది. ఈరోజు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వంకు ఇంత భయంకరమైన రోజులు వస్తాయని చెప్పేసి నేను ఏ రోజు కూడా ఊహించలేదు. నిజంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వమేనా అనే అనుమానం కూడా నాకు కలుగుతుంది. అక్కడ ఆర్భాటం ఎక్కువ ఉండే, పరిష్కారాలు తక్కువ ఉండే. కానీ ఈరోజు ఆర్భాటం లేదు, పరిష్కారాలు లేవు, రెండు లేకుండా ఈరోజు ప్రజావాణి అనేది ఒక అరణ్య రోదనగా మిగిలిపోయింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ముఖ్యమంత్రి ఇప్పటికైనా సామాన్య ప్రజలను కలుసుకోవాలి. దరఖాస్తులు ఎన్ని ఇచ్చినప్పటికీ అవి పరిష్కారమైతే, కానీ మాతోని కాదని చెప్పేసి వాళ్ళకు రాస్తే వాళ్ళకు ఒక భరోసా అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఎటు మాట్లాడకుండా, ఎటు తేల్చకుండా దాన్ని ఒక అరణ్యంలో ఒక రోదనగానే మిగల్చడం అనేది నిజంగా ఇది మా ప్రభుత్వానికి సరికాదు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉండి వీటిని విస్మరించడం అనేది సరికాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, అధికారులు కళ్ళు తెరవాలి, ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉండాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.